జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి, ఒక చిన్న మాట వాక్య భాగం చదువుకొని ఈ దినము ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. పోయినసారి వీడియోలో కూడా ఇదే చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. మంచిదండి, ఈ యొక్క మాటలో చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఈ మూడు మాటలు మనము జాగ్రత్తగా గమనిస్తే, మార్గము సత్యము జీవము ప్రతి మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. మార్గము నేనే అంటే నేను తప్ప ఎవరు లేరని చెప్పని ఇంతకు ముందే చెప్పాను. మార్గము నేనే, ప్రతి మంచి దానికి మార్గము నేనే. రెండవది సత్యము, సత్యము నేనే. సత్యం అనే దాన్ని ఇష్టపడని వారు ఎవరూ లేరు. అదేవిధంగా సత్యాన్ని నమ్మకపోతే, సత్యాన్ని కలిగి ఉండకపోతే నష్టము అని కూడా అందరికీ తెలుసు. మూడవది జీవము. ఓకే, జీవము లేకపోతే ఎవరూ లేరు. జీవమైనటువంటి క్రీస్తు లేకపోతే మన బ్రతుకే వ్యర్థం. సో ఈ మూడు విషయాలు నేను ఈ సమయంలో వివరించడానికి కాదు, కానీ ఒకే ఒక చిన్న విషయాన్ని, ఒకే ఒక మాటను కొంచెం పరిచయం చేసి వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తమైతే రానున్న రోజుల్లో ఇంకా స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే సత్యము. నేనే మార్గము సత్యము జీవమని యేసు ప్రభు అన్నారు కదా. యేసు ప్రభు అన్నటువంటి మాటలు ఇవి. యేసు ప్రభు నేరుగా ఆయనే చెప్తున్నాడు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన తన యొక్క నోటితో నేరుగా ధైర్యముగా తాను ప్రకటించినటువంటి, చెప్పుకున్నటువంటి, తానెవరో పరిచయం చేసుకున్నటువంటి మాటలు ఇవి. ఆయన నేను సత్యమును అంటున్నాడు. దయచేసి ఈ మాట ఏదో ఒక భావనకు సంబంధించింది లేదా నైతిక విలువలకు, నైతికమైనటువంటి ఒక మాట మాత్రమే కాదు. ఓకే, అది వ్యక్తిగతమైనది, రిలేషన్కు సంబంధించింది, ఒక సంబంధముతో కూడినది. ఓకే, ఇది వ్యక్తిగతమైనది. సో వ్యక్తిత్వంతో కూడుకున్నది కూడా. అయితే వీటన్నిటికీ అతీతంగా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు సత్యము అని దేన్నైతే అనుకుంటున్నావో, సత్యాన్ని నమ్మాలి. ఓకే, సత్యము నీతో చెప్పాలని, ఎవరైనా సరే నీతో సత్యమే చెప్పాలని చెప్పి కూడా నీవు ఇష్టపడుతుంటావు. ఓకే, ప్రతి విషయంలో వాస్తవంగా, సత్యంగా, యథార్థంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. అయితే వాస్తవమైన సత్యము, ఓకే, అల్టిమేట్ ఫైనల్ వాస్తవం ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆయన 2000 సంవత్సరాల క్రితం వరకే వచ్చాడు కదా, అంటే అంతకుముందు సత్యం లేదా అని అంటే, యేసు ప్రభు ఆయన సత్యమై ఉన్నాడని చెప్పి నేను అన్నాను. ఆ మాట గుర్తుపెట్టుకోండి. సత్యం అనేది ఉన్నది అంటే అక్కడ యేసు ప్రభు ఉన్నట్లే. సత్యము యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పటి నుంచి ఉన్నది కాదు, అంతకుముందు కూడా ఉన్నది అన్నప్పుడు యేసు ప్రభు అంతకుముందు కూడా ఉన్నవాడే. ఓకే, ఆయనకు ఆది అంతము లేదు. ఆది అంతము లేనివాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు. ఇది పాత నిబంధనలోను క్రొత్త నిబంధన కూడా స్పష్టంగా తెలియజేయబడింది. నిజంగా బైబిల్ తెలిసిన వారు దీన్ని అర్థం చేసుకుంటారు. ఓకే, చాలామంది బైబిల్ గురించి తెలియక, క్రైస్తవ్యం గురించి తెలియక, యేసు ప్రభుని గురించి తెలియక, యేసు ప్రభుని ఏదో మంచివాడిగా, ఈ లోకంలో ఒక మహానుభావుడిగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈయన సర్వాధికారి దేవుడు ఆయన. అయితే ఈయన సత్యమై ఉన్నాడు. ఈయన వ్యక్తిత్వము, హీఈస్ ద ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్. ఆయనే సత్యమై ఉన్నాడు. ఈయన దైవ సత్యము, దైవిక సత్యం, దైవ సత్యం. ఆ యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సత్యానికి సత్య సంబంధులు యేసుక్రీస్తు ప్రభును కలిగి ఉన్నవారు. ఈ విషయాన్ని గమనించాలి.
యేసుక్రీస్తు ప్రభు దైవ సత్య స్వరూపై ఉన్నాడు. దేవుడే మరి సత్యమును చెప్తున్నప్పుడు ఆ సత్య స్వరూపి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఓకే, ఆయనే నేరు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ధైర్యంగా చెప్తున్నాడు, నేనే సత్యమును అని కూడా ఆయన చెప్తున్నాడు. దైవ పరిపూర్ణత ఆయనలో ఉన్నది. ఓకే, ఆ దేవుని యొక్క స్వరూపము ఈయన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకునుట, వాస్తవమైన సత్యాన్ని ఎరుగుట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉన్నారో వారు సత్యంలో ఉన్నారని అర్థం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నారో వారిలో యథార్థమైనటువంటి సత్యం ఉన్నదని అర్థం. సత్యమును ఇష్టపడని వారు ఎవరు లేరు. సత్యమును మరి అంగీకరించని వారు ఎవరు లేరు. సత్యమును కలిగి ఉండాలి అని అనుకోని వారు ఎవరు లేరు. అయితే ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అందరూ కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకమంతా కూడా అసత్యముతో నిండిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను సత్యమును స్థాపించుటకు దానిని గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చానన్నాడు. ఆయనే సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అంతకుముందు సత్యము లేదనంటే ఎక్కడైనా సరే ఓకే, లోకమంతా కూడా అబద్ధముతోనే నిండిపోయిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఆది మానవుడు ఓకే, ఆదాము తనను అబద్ధముతోనే సాతానుడు మోసం చేశాడు. మోసం చేసినప్పటి నుంచి అబద్ధముతోనూ పాపముతోనూ శాపముతో ఈ లోకమంతా నిండిపోయింది. కపటముతో నిండిపోయింది, నటనతో నిండిపోయింది. కాబట్టి ఆ సమయం నుంచి దేవుడు సత్యాన్ని ప్రకటించడానికి, సత్యమును తెలియజేయడానికి, సత్యమైన దానిని అనుభవింపచేయడానికి దేవుడు ప్రతి తరములోనూ కొంతమందిని ఎన్నుకొని వారి ద్వారా వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ఇంతకీ వాస్తవము దేనికి సంబంధించిందనే విషయాన్ని గమనించాలి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని నమ్మాలి, సత్యాన్ని కలిగి ఉండాలి. సత్యము మరి వద్దు అనేవారు ఎవ్వరు కూడా ఉండరు. అబద్ధమును నమ్మడానికి ఇష్టం లేదు, కానీ అబద్ధం అనేది లోకమంతా నిండి ఉన్నది, మోసం అనేది నిండి ఉన్నది అని తప్పకుండా మనము చెప్పకుండా ఉండలేము, దానిని అంగీకరించకుండా కూడా ఉండలేము. అయితే ఈ యొక్క మోసపూరిత లోకంలో సత్యాన్ని తెలియజేయడానికి, అసలు ఏది వాస్తవం అని తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దేవుడు కూడా మొదటి నుంచి దాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. అయితే పాపమునకు లోనేటువంటి మానవుడు అబద్ధాన్ని అంగీకరించడానికి, అబద్ధాన్ని నమ్ముతున్నటువంటి మానవుడు సత్యమేదో అసత్యమేదో తెలుసుకోలేక అసత్యాన్నే నమ్ముతూ పైన ఏదో సత్యముగా కనపడుతున్నట్టుగా ఉండదాన్ని మాత్రమే నమ్ముతూ, తను చూస్తున్నది మాత్రమే నమ్ముతూ చాలా మరి మోసముతోనూ అబద్ధముతో నిండినటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఇలా ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ఈ లోకంలో మరి ఉన్నప్పుడు ఎన్నో అబద్ధాలు మనము నమ్మి ఉంటాం. ఓకే, మనము కూడా అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఎవ్వరు కూడా అబద్ధముగా జీవించొద్దు, అనగా అబద్ధాన్ని నమ్ముతూ అబద్ధంలో ఉండొద్దు, పాపంలో ఉండొద్దు, శాపములో ఉండొద్దు. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నటువంటి విషయాలు. అసలు దేవుడు ఏ విధముగా జీవించాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఓకే, ఏ విధముగా ఒక వ్యక్తి జీవించాలో నేర్పించేది 100% బైబిల్ మాత్రమే. మీరు ఏమైనా సరే ఆలోచించండి, ఏమైనా సరే అనుకోనండి, కానీ సత్యాన్ని ప్రకటించేది, పరిశుద్ధతను తెలిపేది, యథార్థతను తెలిపేది, యథార్థంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నమ్మకత్వంగా జీవించాలి, సత్యముగా యథార్థముగా జీవించాలనేది దేవుని యొక్క ఆశక్తి. దాని కొరకే, ఆ సత్యాన్ని స్థాపించడం కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పని కూడా ఆయన చెప్తూ వచ్చాడు. ఆయనే సత్యం అంటున్నాడు, సత్యాన్ని స్థాపించడానికి వచ్చానంటున్నాడు, నేనే సత్యం అని చెప్తున్నాడు. సత్య సంబంధులందరూ ఆయన వారే అంటున్నాడు. ఓకే, సత్యంలో స్థాపించడానికి మరలా ఆయన ఆత్మను పంపిస్తానని చెప్పి అన్నాడు. ఇవన్నీ కూడా యోహాను సువార్తలో చూసినట్లయితే సత్యమును గురించి ఎక్కువసార్లు మాట్లాడుతుంటారు.
ఓకే, ఈ లోకములో ప్రతి మనుషుడు సత్యముగానే జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఏ విధంగా జీవిత విధానం కలిగి ఉంటారో దేవుడే తెలియజేస్తూ వచ్చాడండి. అది యథార్థంగా జీవించమని, పరిశుద్ధంగా జీవించమని, పాపం లేకుండా జీవించమని, యథార్థంగా సత్యంలో జీవించమని దేవుడు చెప్తూ వచ్చాడు. అయితే ఒక చిన్న విషయం మాత్రమే ఈ యొక్క వీడియోలో జ్ఞాపకం ఇష్టపడుతుంది. అదేంటంటే మనము నమ్మేదన్నీ కూడా సత్యమా అసత్యం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని తీరాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సత్యాన్ని చెప్పడానికి, సత్యాన్ని స్థాపించడానికి వచ్చి అన్నాడంటే, ఈ లోకంలో దేవునిగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా అబద్ధం అండి. సత్యదేవుళ్ళు కాదు. సత్యదేవుడు ఏకైక దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇక లోకమంతా కూడా ప్రతి విషయము మోసముతో అబద్ధముగా మరి ఉన్న వాటిని నమ్ముతూ ఉన్నది. ఆ విధముగా జీవితం అలవాటైపోతూ వచ్చారు. ఓకే, ఈ లోకంలో ఉన్నవారు అనేక మంది దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా భావించి జీవిస్తున్నారు. సత్యము కాని దాన్ని సత్యముగా భావించి జీవిస్తున్నారు. ఓకే, ఎక్కడ చూసినా సరే నటనే, ఒక ఫేక్ జీవితాలు, ఫేక్ సంతోషం, ఓకే, నటనతో జీవిస్తున్నారు. వాస్తవంగా యథార్థంగా ఉండాలి, యథార్థంగా మాట్లాడాలని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా అరుదండి. ఏదో ఒక సమయంలో తప్పకుండా అబద్ధం ఆడి తీరవలసిందే. ఓకే, దేవుడి విషయంలో అబద్ధంగా, అవాస్తవాలుగా మరి జీవిస్తున్నారు. మన జీవితము కూడా శాశ్వతమైనటువంటి జీవితం లేదా వాస్తవమైనటువంటి జీవితాన్ని జీవించటం లేకుండా పోతుంది. ఈ యొక్క జీవితం గురించి, మన యొక్క జీవితాలను గురించి కూడా మనం నమ్ముతున్నది వాస్తవమా అబద్ధం అనేది కూడా తెలుసుకోవాలండి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన అనేకమైనటువంటి విషయాలు, వాస్తవాలు ఇవని మనకు తెలియజేస్తూ వచ్చాడు. వాటిలో అతి శ్రేష్టమైనది ఏంటంటే, పాపములో జీవిస్తున్న మనము తప్పకుండా మరణము పొందవలసి ఉన్నదని చెప్పి తెలియజేశాడు. పాపమునకు వచ్చి జీవితము మరణమని చెప్పి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. పాపము నుంచి తప్పకుండా తప్పించబడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. నరకము, మరి పాపం నుంచి విడిపించబడకపోతే నరకమని తెలియజేస్తూ వచ్చాడు. రక్షణను గురించి తెలియజేస్తూ వచ్చాడు. ఓకే, పునరుద్ధానమును గురించి తెలియజేస్తూ వచ్చాడు. సాతానుని గురించి తెలియజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వేటి గురించి తెలియజేస్తూ వచ్చాడు. అవన్నీ వాస్తవం అండి. ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అత్యవసరంగా యేసుక్రీస్తు ప్రభువే సత్యం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నవారు వాస్తవాన్ని కలిగి ఉంటారు, సత్యమును కలిగి ఉంటారండి. సత్యాన్ని నమ్ముతారు, సత్యమేమిటో గ్రహిస్తారు. ఆ సత్యాన్ని నమ్మినప్పుడు మనము పాపము నుంచి, శాపము నుంచి, మోసము నుంచి, అబద్ధ స్థితి నుంచి విడిపించబడతాం. ఆ యొక్క శక్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉన్నది. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాల నుంచి వెళ్ళిపోతూ కూడా అన్న మాట ఏంటంటే, ఓకే, సత్య స్వరూపినటికి నా ఆత్మను పంపిస్తాను, సత్య స్వరూపినటి ఆత్మను పంపిస్తానన్నాడు. పరిశుద్ధాత్మదేవుని గురించి ఆయన సర్వసత్యములో నడిపిస్తాడన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారు. వారు మాత్రమే సత్యంలో నడవగలరు. ఓకే, ఈ యొక్క సత్యం అనేటువంటి విషయాల్లో ఒక వాస్తవమైన విషయం చెప్తాను. అదేంటంటే, రక్షణ అనేది వాస్తవం. రక్షణకర్త యేసు ప్రభువే ఉన్నాడనే మాట వాస్తవం. మనం రక్షణ పొందుకోకపోతే తప్పకుండా నరకానికి వెళుతారనేటువంటి మాట వాస్తవం అండి. ఈ యొక్క వాస్తవాన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఓకే, ఎవరు కూడా అసత్యాన్ని సత్యముగా భావించి జీవించకండి. జీవితంలో నష్టపోతారు. ఈ లోకమంతా కూడా ఓకే సత్యముగా నమ్మించడానికి ప్రయత్నించేటువంటి అబద్ధముగా ఉండిపోయింది. ఓకే, అనేక మంది దేవుళ్ళు అంటున్నారని నమ్మిస్తున్నారు, సత్యం అంటున్నారు, కానీ అది అసత్యం అండి. దేవుడు ఒక్కడనేది సత్యము, సర్వసత్యం. పునరుద్ధానం అనేది సత్యం అండి. ఒకసారి చనిపోయిన తర్వాత మరలా లేచి నిత్య జీవాన్ని పొందుకుంటారనేది వాస్తవం. ఆ నిత్య జీవం యేసుక్రీస్తు మాత్రమే ఇస్తారనేది సత్యం అండి. మరలా తిరిగిపోయి మరలా జన్మిస్తారనేది అవాస్తవం అండి. పునర్జన్మలు అనేవి అవాస్తవాలు. దయచేసి తెలుసుకోండి. ఓకే, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు ఎవరైతే పాపం నుంచి విడిపించబడతారో, యేసుక్రీస్తు ప్రభు యందు
మరి విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభుని ఎరిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఇస్తారనే మాట వాస్తవం అండి. ఈ వాస్తవాన్ని నమ్మకపోతే దయచేసి నష్టపోతారు. ఎవరు కూడా అసత్యంలో జీవించొద్దండి, ఎవరు అబద్ధంలో జీవించొద్దు. యేసే సత్యమై ఉన్నాడు. ఓకే, సత్యం అనేది జస్ట్ భావన మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి. ఇది ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఆయన వాస్తవమై ఉన్నాడండి. ఓకే, మరి ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను. నీవు ఈ లోకంలో ఏదో కొన్నాళ్ళు జీవించి మరలా పునర్జన్మ ఎత్తుతాము, మళ్ళీ వస్తామనేది సత్యము కాదు. ఇలాంటి అసత్యాలతో మనము జీవిస్తూ బ్రతుకుతున్నాం. వాస్తవం ఏంటంటే ఈ లోకంలో ఈ జీవితం అనేది ఎంతవరకు ఉంటుంది, జీవితం తర్వాత నెక్స్ట్ ఏంటి అనే విషయాలు తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఈ యొక్క జీవితం తర్వాత నిత్య జీవం మాత్రమే ఉన్నది. రెండే రెండు జీవితాలు. ఒకటి ఆ జీవితం ఒకటి నరకములోన లేదా పరలోకములోన. అది యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ వచ్చాడండి. నేను ప్రతిసారి కూడా సాధ్యమైనంతవరకు సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతుంటాను. సత్యమైన క్రీస్తును ప్రకటించడానికి ఇష్టపడుతుంటాను. ఎందుకంటే ఈ లోకంలో ఉండగానే, మనం బ్రతికి ఉండగానే ఈ మాటలు వినగలం. ఓకే, దేవుని చిత్తం అయితే వచ్చేటువంటి మరి ఎపిసోడ్ నుంచి ఆయన ఎందుకు వాస్తవమో, ఆయన నమ్మినందువల్ల మనకు వచ్చేటువంటి యొక్క మరి క్షేమము మేలేంటో నేను తెలియచేస్తాను. యేసుక్రీస్తు ప్రభు నమ్ముట వల్ల మనకు నిత్య జీవం వస్తుంది. మనము క్షేమముగా ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు దేవునితో కలిసి ఉంటామనే విషయాన్ని ఎక్కువగా తెలియచేస్తుంటాను. ఈ యొక్క జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యమేమిటో ఎరగటం అనేది, అసలు మన జీవితం ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాము అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన జీవితానికి ఉన్నటువంటి ఒక అర్థమును, ఏది సత్యము అనేటువంటి విషయము బైబిల్ మాత్రమే తెలియజేస్తుంది. బైబిల్ అనేటువంటి దేవుడు మాత్రమే తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనేక సార్లు నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను, సత్యమే ప్రకటిస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే సత్యము కాబట్టి మనందరినీ కూడా సత్యంలో ప్రతిష్ఠిస్తాడు ఆయన. ఓకే, సత్యం అనేది తప్పకుండా మనందరం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలోనికి మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ తీసుకుని వెళతాడనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఎవరు నశించిపోకుండా ఏదో ఈ యొక్క జీవితం కొద్ది రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయేది కాదు. ఓకే, వాస్తవం ఏంటంటే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనగా స్వర్గాన్ని దేవుడు ఇష్టమైనటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి ఉంటారు. యేసే రక్షకుడు అనేటువంటి విషయాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకోవాలండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఈ సత్యాన్ని ఎరిగి ఉంటామో, మనము తప్పకుండా ఆ సత్యం అనేది మనను స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధం నుంచి మనం విడిపించబడాలి. వాస్తవాన్ని నమ్మేటువంటి వారిగా ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వాస్తవాన్ని నమ్మండి అని మరీ చెప్తున్నాడు. ఎందుకంటే నిజంగా మనము నమ్మే వాటిలో అనేకమైనటువంటివి, చాలా ఎక్కువ పర్సెంట్ అబద్ధాలే ఉంటున్నాయి. మనము కూడా అబద్ధాలే మాట్లాడతాం కదా. అబద్ధాలతో జీవించదని దేవుడు చెప్తాడు. సత్యమే మాట్లాడాలని చెప్పి యేసు ప్రభు చెప్తాడు. సత్యముగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, నమ్మకంగా జీవించాలని అని చెప్తున్నాడు. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న వారులారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి ఒక్కటి వాస్తవమే. ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి మాట వాస్తవమే. వాళ్ళందరినీ కూడా ప్రతి శాపం నుంచి, పాపం నుంచి విడిపిస్తాడనేటువంటి మాట వాస్తవం. ఇది వాస్తవం నమ్మకపోతే ఇవి నష్టపోతాం సుమా. మాకేమీ వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మరలా ఎందుకు చెప్తున్నామంటే ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే రక్షణ ఇచ్చేవాడు, రక్షకుడు, రక్షణకర్త. నేను బ్రతికించి నిత్య జీవనం ఇచ్చేటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే. ఓకే, ఆయన విశ్వాసం ఉంచితే రక్షించబడతారు. ఈ యొక్క శాపము నుంచి, దోషము నుంచి, ఈ పాప స్థితి నుంచి, చెడ్డ స్థితి నుంచి. ఓకే, అంత మాత్రమే కాదు, పాపం వలన వచ్చేటువంటి ప్రతిఫలము నుంచి రక్షించబడతారు. పాపం వలన వచ్చేటువంటి జీతం నుంచి మరి రక్షించబడతారు. అది మరణమే, ఆ యొక్క జీతము మరణమే. దాని నుంచి రక్షించబడతారు. ఒకవేళ మరణం అన్న వెంటనే మరి చనిపోమా అంటారు. ఈ భౌతిక మరణం కాదు సుమా,
రెండవ మరణం, అసలైన మరణం, అది నరకం. అది దాని నుంచి తప్పించబడాలి. దాని నుంచి తప్పించేటువంటి ఏకైక వ్యక్తి, రక్షకుడు యేసు ప్రభు మాత్రమే. ఎవరు కూడా నరకం నుంచి తప్పించబడేటువంటి మార్గాన్ని ఎవ్వరూ చెప్పలేదు, యేసు ప్రభు తప్ప. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అంగీకరించి ఆయన తమ హృదయాలు చేర్చుకుని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా యథార్థంగా, సత్యముగా, వాస్తవముతో పరిశుద్ధంగా జీవించిన ప్రతి ఒక్కరు తప్పకుండా పరలోక రాజ్యం చేరతారు. దేవుడు ఉన్నటువంటి యొక్క స్థలంలోనికి చేరతారండి. పరలోక రాజ్యం, స్వర్గరాజ్యం అనేది మహిమతో నిండింది, వాస్తవికతతో నిండింది, మంచితో నిండి ఉన్నది, యథార్థతతో నిండి ఉన్నది. ఆ రాజ్యంలో ఎలాంటి పాపము, దోషము, అబద్ధాలు, మోసాలు, కపటం ఏది కూడా ఉండదండి. అలాంటి స్థితిలో నేను తీసుకుని వెళ్ళటానికి ఈ ప్రయాస అంతా. కాబట్టి యేసు ప్రభు యొక్క బోధన నమ్మటానికి ప్రయత్నించింది. ఆయనే సత్యం అండి, ఆయన తప్ప వేరే సత్యం లేదు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాను. ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చాను. సత్య సంబంధులందరూ నావారు, సత్యము స్థాపించడానికి వచ్చినంటున్నారు. ఆ సత్యమైన రాజ్యానికి, పరలోక రాజ్యానికి రాజు యేసుక్రీస్తు ప్రభు అయినారు. ఆయన అధికారంలో ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ సంతోషంగా, యథార్థంగా జీవిస్తారు. దేవుని యొక్క సమాధానాన్ని వాళ్ళు ఈ లోకంలోనే అనుభవిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు సుమా, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారందరూ అబద్ధం ఆడరు, పాపము చేయరు. ఆయన తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ప్రేమతో జీవిస్తారు. ఆ యొక్క మంచి మార్గాన్ని చూపించేది కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే సత్యమై ఉండగా ఆయన విశ్వాసం ఉంచిన వారు తప్పకుండా సత్యం అనేది ఉంటుంది. సత్య సంబంధులు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన వారు. ఈ స్టేట్మెంట్ ఎవరిస్తారండి? నీవు నిజంగా సత్యవంతుడు అయితే, సత్యమే మాట్లాడితే, సత్యాన్ని నమ్మితే అప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధిగా ఉంటావు. ఎందుకంటే ఆయన సత్యము కాబట్టి. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారే సత్య సంబంధులు, సత్యముతో సంబంధం కలిగి ఉన్నవారు. ఈ లోకంలో మోసాన్ని నమ్ముతూ, అబద్ధంగా బ్రతుకుచు, అబద్ధాన్ని ప్రకటిస్తూ, అబద్ధాన్ని నమ్ముకుంటూ ఉంటే ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభు సంబంధినివి కావు. యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి నడవటం అంటే, నమ్మటం అంటే, ఆయనతో ఉండటం అంటే అంత ఆషామాషి కాదండి. ఈ యొక్క స్టేట్మెంటు చాలా కష్టతరమైనదిగా ఉంటుంది. ఎందుకంటే సత్యం అనేది ఎవరు మాట్లాడతారండి? తమ జీవితంలో అబద్ధం మాట్లాడరా? కానీ యేసు ప్రభు అంటున్నాడు, సత్యమే మాట్లాడాలి. క్రైస్తవులు అనబడిన వారు సత్యాన్ని మాత్రమే మాట్లాడతారు. నిజమైనటువంటి క్రైస్తవులు అంటున్నారు. క్రైస్తవులుగా అనిపించుకుంటున్న వారు కాదు, అనబడుతున్న వారు కాదు. నిజముగా క్రీస్తుని వెంబడించువారు సత్యమునే మాట్లాడతారు, సత్యమునే నమ్మడానికి ప్రయత్నం చేస్తారు, సత్యమునే మాట్లాడతారు, సత్యమునే అంగీకరిస్తారు, సత్యముగా వాళ్ళు జీవిస్తారు. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడనే మాట వాస్తవం. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవం. ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడన్న మాట వాస్తవం. ప్రతి ఒక్క పాపులందరినీ కూడా పాపం నుంచి విడిపించి రక్షించడానికి వచ్చాడన్న మాట వాస్తవం. పాపం వలన వచ్చినటువంటి జీతం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి మనిషి అవతారుగా వచ్చాడనే మాట వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువే సత్యమై ఉన్నాడన్న మాట వాస్తవం అండి. ఆయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడనే మాట వాస్తవం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని కుమారులుగా ఉండడానికి అధికారం ఇస్తాడన్నమాట వాస్తవం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ ఇచ్చి, నిత్య జీవమునిచ్చి పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు, స్వర్గరాజ్యంలో చేర్చుకుంటాడనే మాట వాస్తవం. ఆయన తప్ప ఎవరు కూడా స్వర్గరాజ్యంలోనికి ఎవరు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరనేటువంటి మాట వాస్తవం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే స్వర్గరాజ్యంలో అనగా పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్తాడనే మాట వాస్తవం. నిత్య జీవం ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. నిత్య జీవము అనే మాట మీరు దయచేసి అర్థం చేసుకోండి. అంటే నిత్యము జీవించి ఉండేటువంటి ఒక స్థితిని, ఆ జీవాన్ని మనకిస్తాడు. ఎల్లవి ఎన్నటన్నడికి
నిత్యము కూడా యుగయుగాలు జీవించేటువంటి ఒక జీవమును మనకిస్తాడు. ఇప్పుడు కలిగిన మనం కలిగి ఉన్నటువంటి యొక్క జీవము డూప్లికేట్ జీవం అండి, వాస్తవమైన జీవము కాదు. వాస్తవమైనటువంటి యొక్క జీవము దేవుడు ఇస్తాడు మనకి యుగయుగాలు జీవించడానికి, అంతం లేనటువంటి యొక్క జీవితంలో జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇస్తాడు. ఈ మాట వాస్తవం. ఆయన తప్ప నిత్య జీవాన్ని ఇచ్చేవారు ఎవ్వరూ కూడా లేరనే మాట 100% వాస్తవం, 110% వాస్తవం, అంతకంటే ఎక్కువే వాస్తవం. యేసు ప్రభువుకి వెలుపట సత్యం లేదండి. ఓకే, యేసే సత్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని సంబంధులుగా ఉన్నారంటే వారు సత్య సంబంధులే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంబంధులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత తన నిత్యరాజ్యానికి చేర్చుకునేటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని నమ్మినట్లే, ఈ వాస్తవాన్ని నమ్మినట్లయితే నీవు రక్షణ కలుగుతుందండి. ఓకే, నీవు జీవిస్తావు. యేసుక్రీస్తు ప్రభు తప్పని స్వర్గరాజ్యం తీసుకుని వెళ్ళే వారు ఎవ్వరు కూడా లేరు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఈ యొక్క స్టేట్మెంట్ ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు. నేనే అని అన్నాడంటే ఆయన తప్ప వేరే ఎవరు లేరని అర్థం. కాబట్టి మరి ఒకవేళ మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు నేను దేవుడని చెప్పుకున్నాడా అని చెప్పి. తప్పకుండా చెప్పుకున్నాడు. కాబట్టి యూదులు ఆయన్ని దేవదూషణ చేస్తున్నారని చెప్పని సిలువ వేసి చంపారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపడానికి కారణమే అది. తాను దేవుడని చెప్పుకుంటున్నాడు. వారి యొక్క మొట్టమొదటి ప్రాథమిక కంప్లైంట్ ఏంటంటే ఈయన మనిషి అయి ఉండి దేవుడని చెప్పుకుంటున్నాడని. కానీ దైవికమైనటువంటి ఆలోచనలను బట్టి మనం ఆలోచిస్తే ఈ లోకంలో మానవులకి పాపల నుంచి విడిపించడానికి మానవుడిగా ఉండి ఆయన మరి ఈ యొక్క లోకానికి రాకముందు ఆయన దేవుడుగా ఉన్నాడన్నమాట వాస్తవం. ఈ యొక్క వాస్తవాన్ని జీర్ణించుకునేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించినంత కాలం వరకు మాత్రమే మానవుడు. అది కూడా ఎందుకంటే సర్వమానవాళిని పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకానికి మానవావతారిగా వచ్చాడు. ఈ యొక్క యేసు ప్రభు అనేటువంటి మాట, యేసుక్రీస్తు అనేటువంటి మాట ఈ యొక్క లోకంలో మానవునికి మరి సంబంధించినటువంటి మాటగా ఉన్నది. కానీ దాని తర్వాత యేసు ప్రభు రాకముందు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సర్వాధికారైన దేవుడైంది, ఆయన దేవుడై ఉన్నాడు. ఈ విషయము వాస్తవం. దీన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. వాస్తవాన్ని కలిగి ఉంటారు, వాస్తవాన్ని నమ్మి ఉంటారు. సో సత్య సంబంధులే యేసుక్రీస్తు ప్రభు సంబంధులు. కాబట్టి సత్యమును నమ్మండి, సత్యమైనటువంటి యేసు ప్రభువుని నమ్మండి. మన జీవితాలు ధన్యముగా మారుతాయి. ఆయనే సత్యముగా ఇంకా అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. జస్ట్ పరిచయ వాక్యాలుగా మీకు మరి కొన్ని మాటలు మాత్రమే నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. సో కాబట్టి సత్యాన్ని నమ్మేవారుగా ఉందాం, సత్య సంబంధులుగా ఉందాం. మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సత్యరాజ్యంలో నిత్యరాజ్యంలో అందరం చేరుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగా. ఆమేన్.